హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. డే 33 అంటే 33rd మోడల్. ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా రోజు ఒక క్వశ్చనే, అయితే ఈరోజు 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయబోతా ఉంటాం. ఎందుకు అంటే ఈ 2 ఒకే ఫార్ములాకి సంబంధించింది. సో మార్క్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఇది, ఓకేనా. అందుకోసం 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ అడిగే క్వశ్చను ఈ మోడల్ అన్న అడుగుతాడు, ఈ మోడల్ అన్న అడుగుతాడు. అడిగేది కూడా ఒకే ఫార్ములా అది. సో ఆ ఫార్ములా గురించి మనం నేర్చుకుంటూ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఇఫ్ kx ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యావింగ్ ఈక్వల్ రూట్స్. ఇక్కడ ఈక్వల్ రూట్స్ అని మాత్రమే చెప్పాడు. సో ఏమని, డిస్క్రిమినెంట్ని యూజ్ చేయమని అర్థం అన్నమాట. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ kx ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి డిస్క్రిమినెంట్ అంటే b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ వాల్యూ ఎంత ఉండాలి? 0 ఉండాలి. సో ఇక్కడ 0ని వచ్చేటట్టుగా మనం కనుక్కుంటాం. అయితే ఫస్ట్ ఈక్వేషను ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉందా లేదా చూసుకోవాలి. లేదు కదా, సో ముందు మల్టిప్లికేషన్ చేసి రాయాలన్నమాట. చూడండి, ఇది ఫార్ములా. ఇది చూడండి, kx ఇంటూ ఎక్స్ అంటే kx², kx ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 2kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c. దీంతో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్నాక ఏ వాల్యూ ఎంత ఉంది? k ఉంది. b వాల్యూ చూడండి, b వాల్యూ x వదిలేస్తే మిగతా అంతే b అంటే మైనస్ 2k. c వాల్యూ లాస్ట్లో ఉండేది 6 కాబట్టి c వాల్యూ 6. ఇప్పుడు ఈ ఫార్ములా రాసుకుంటాం. b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. b² అంటే మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే అంత k, c అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎంత వస్తుంది? 4k² మైనస్ 24k. 4 6 24, k ఉంది కాబట్టి k. ఇప్పుడు చూడండి, 4 కామన్గా ఉంది. రెండిట్లో 4 టేబుల్, 4 24 రెండు 4 టేబుల్లో పోతుంది కాబట్టి 4 కామన్. రెండిట్లో k ఉంది కాబట్టి k కామన్. చూడండి, 4 వచ్చేసింది, 2kలో 1k వచ్చేసింది, సో 1k మిగిలింది. ఇక్కడేమి మైనస్ 4 టేబుల్లో 24 ఎప్పుడు 6 టైమ్స్, సో 6k ఉన్న k బయట వచ్చేసింది కాబట్టి అంతే, ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0/4k. ఇది కూడా 0 అయిపోద్ది కాబట్టి k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు 6. ఇది వాల్యూ. k వాల్యూ అంతా 6. చూడండి, క్వశ్చన్ సింపుల్. ఈ ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఒక్కొక్కసారి ఫార్ములా పేరు ఇవ్వడు, ఏమీ చెప్పడు, జస్ట్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k ఇఫ్ 2x² ప్లస్ kx ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యావింగ్ ఈక్వల్ రూట్స్. ఇక్కడ కూడా ఈక్వల్ రూట్స్ అన్నారు. సో ఇదే మోడల్లో ఈ ప్రాబ్లం చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇదే ఫార్ములాని ఇంకెలా మార్చడతాడు ఈ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ చూశారంటే ఫైండ్ ది నేచర్ ఆఫ్ రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ అన్నారంటే డిస్క్రిమినెంట్ కనుక్కోమని, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తాము చూడండి, సేమ్ గివెన్
ఈక్వేషన్ 2x² minus 4x plus 3 is equal to 0. Compare with the ax² plus bx plus c is equal to 0. So a is equal to 2, b is equal to minus 4, c is equal to 3. ఇప్పుడు డిస్క్రిమినేట్ కనుక్కుంటాం. ఏం ఫార్ములా? b² minus 4ac is equal to 0 కాదు, ఇక్కడ వాల్యూ కనుక్కోవాలి, మనం కనుక్కోవాలి. చూడండి, ఫైండ్ ది నేచర్ చెప్పాలంటే ఈ వాల్యూ ఎంతో తెలిస్తే నేచర్ చెప్పగలుగుతాం. సో ఏం చేస్తాం? b² అంటే -4² -4 ఇంటూ ఏ వచ్చి 2, సి వచ్చి 3. 4² అంటే 16 మైనస్ 4 2s are 8, 8 3s are 24. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? -8. సో ఇదేమి? b² minus 4ac 0 కన్నా చిన్నది. సో లెస్ దాన్ 0. b² minus 4ac వాల్యూ అంతా లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి దీనికి ఏమి? నో రియల్ రూట్స్. సో నేచర్ ఇదన్నమాట, రియల్ రూట్స్ ఉండవు అని మీనింగ్. దేనికి? లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి 0 కన్నా చిన్న వాల్యూ, నెగిటివ్ వాల్యూగా వచ్చింది. ఏంటి? డిస్క్రిమినేట్. కాబట్టి వీటి రూట్స్ ఎలా ఉంటుంది? నో రియల్ రూట్స్, రియల్ రూట్స్ కాకుండా ఉంటుంది. అంటే ఇమాజిన్ రూట్స్ అంటారు. ఆ పాయింట్ గురించి అవసరం లేదు, జస్ట్ మీరు తెలిసి పెట్టుకుంటే చాలన్నమాట. నో రియల్ రూట్స్. చూడండి, ఇక్కడ లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి నో రియల్ రూట్స్. ఇది వచ్చి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఈక్వల్ రూట్స్. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 వస్తే అది రియల్ రూట్స్. చూడండి, గ్రేటర్ దాన్ వచ్చిందంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ వస్తే రియల్ రూట్స్ ఉంటాయి అని మీనింగ్. ఓకేనా? ఈక్వల్ టు 0 వస్తే ఈక్వల్ రూట్స్, ఇది కూడా రియల్ రూట్సే, రియల్ రూట్స్ అండ్ ఈక్వల్ రూట్స్ అన్నమాట ఇది. అదే లెస్ దాన్ 0 వస్తే నో రియల్ రూట్స్. ఏం రావాలి? డిస్క్రిమినేట్ వాల్యూ. డిస్క్రిమినేట్ వాల్యూ ఈ మూడిట్లో ఎలా వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఆ టైప్ చెప్తాం. దాన్ని నేచర్ ఆఫ్ రూట్స్ అంటాం. ఓకేనా? ఈ పాయింట్ కూడా ఈ లెక్కలోనే మీకు చెప్పేసిన. అయితే ఆన్సర్ ఎక్కడ దాకంటే ఇక్కడ దాకే. ఓకేనా? ఇదే మరి క్వశ్చను ఇంకోటి మీకు ప్రాక్టీస్ కోసం ఏంటది చూడండి. ఫైండ్ ది డిస్క్రిమినేట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² minus 2x plus 1/3 is equal to 0. ఇక్కడ ఏం అడిగాము? డిస్క్రిమినేట్. నేచర్ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడేమి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ దాకా చేస్తే చాలన్నమాట. వాల్యూ ఎంత వచ్చింది దాని వాల్యూ చెప్పేస్తే చాలు. ఇంకా మీరు నేచర్ కానీ చెప్పారనుకోండి ఇంకా సూపర్. సో మీరు మ్యాథ్స్ ఇంకా బాగా వస్తుంది అని అర్థం చేసుకునేస్తారు పేపర్ కరెక్షన్ చేసే టైంలో. కాబట్టి మీరు ఎంత బాగా ఆన్సర్ ప్రజెంటేషన్ చేస్తే మీకు అంత మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఈ విధంగా రోజు మీకు ఒక వీడియో చేసి అందులో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు ఎగ్జామ్ జరిగేంతవరకు అంటే ఇంకా 67 days ఉన్నాయి. ఆ 67 days మీకు ఒక్కో రోజు ఒక్కో ప్రాబ్లం వీడియో రూపంలో తెస్తాడు. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.